రెడ్ పుష్ప 2 సినిమాల్లో శ్రీలీల ఐటమ్ సాంగ్ కు కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి తేడా లేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. రెండేళ్ల తమ పాలనను 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు. కేటీఆర్ ను అరెస్టు చేయాలని అనుకుంటే గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్నారు సీఎం. ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్ట్ ని అడ్డం పెట్టుకొని 50 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తీసుకున్న ఆధారాలతో సహా చేస్తే మొదట మేము విచారణ చేయడానికి అనుమతి తీసుకున్న 17A గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది. కంప్లీట్ విచారణ చేసినాక యాంటీ కరప్షన్ బ్యూరో డీటెయిల్తో సహా మొత్తం నివేదిక తయారు చేసి గవర్నమెంట్ ఇస్తే గవర్నర్ గారి అనుమతికి లేఖ రాసింది. ఆల్మోస్ట్ 3 months అవుతుంది. మేము అరెస్టు చెయ్యాలనుకున్న గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోవడంలో అది కూడా అక్కడనే ఆగుంది. మేము చెయ్యాలనుకున్న కుదరదు. ఒక కేసు సిబిఐకి అప్పచెప్పినా ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం అనుమతి ఇవ్వమన్నాం. గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది, అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది. ఏ ప్రతిపక్ష నాయకుడి మీదైనా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారు ఇచ్చిండ్రా? 48 గంటల్లో జైల్లో పెడతా అన్న కిషన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తే ఎందుకు మాట కూడా మాట్లాడడం లేదు, పెదవి కూడా కదపడం లేదు. మేమే విచారణ చేసిన ఫార్ములా ఈ రేస్ అక్కడనే ఉంది, వాళ్ళని విచారణ చేయమని ఇచ్చిన కాళేశ్వరం అక్కడనే ఉంది. అందుకే మేము క్లియర్గా చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధము. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం పోలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మరో 10 ఏళ్లు ప్రజాప్రభుత్వం ఉంటుందన్నారు. ఇందుకు గతంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి అధికారంలో ఉన్న పార్టీల లెక్కలు చిట్టా వివరించారు. కొంతమంది అవినీతి మీద, కొంతమంది అహంకారం మీద, అధికారం పోయినా అహంకారం వీడలేదనేటోళ్ళ మీద మొత్తం అంతా కొట్లాడి సరిగ్గా పరీక్ష రాసినప్పుడు వాడిని నకలు కొట్టడానికి అవకాశం ఇస్తే వాడిని మీరు ఎట్లా ఫెయిల్ చేస్తారు? మీరు గుజరాత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు గులాంగిరి చేస్తున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కిషన్ రెడ్డి నోరెత్తడం లేదన్నారు. పైగా తనపై కిషన్ రెడ్డి ఒంటి కాలిపై లేస్తున్నారన్నారు. కేటీఆర్ తో కిషన్ రెడ్డి చెడు స్నేహం చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు. ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు, మంచి సవాసం 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడు సవాసం 10 ఇచ్చి ఇడిపించుకోవాలి. ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటే లేడు కిషన్ రెడ్డి గారు. ఆ కేటీఆర్ సోపతి వాళ్ళ నాయననే భరించలేకుండా కేటీఆర్ ఓ దగ్గర ఉంటే వాళ్ళ నాయన ఇంకో దగ్గర ఉంటాడు. వీని మాన్పలేము, వీని మార్చలేము. కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా, ఏం చేస్తాను? కన్న తండ్రి సొంత చెల్లె నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయింది. అట్లాంటి వాళ్ళతో కిషన్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారంతా పార్టీ మారుతున్నారనే ప్రచారంపై ఐ న్యూస్ ప్రతినిధి ఏవై స్వామి వేసిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి లౌక్యంగా బదులిచ్చారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు తనను కలుస్తారని, అందులో తప్పేముందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీ వద్దకు అభివృద్ధి పనులకైతే వస్తలేరని మీరు అంటున్నారు. వచ్చిన వారేమో పార్టీ ఫిరాయింపుల బదనాం ఎదుర్కొంటారు. ఆ భయం కోసం వారు రావట్లేదా? అలాంటి వారికి మీరు ఏమా భయం ఇస్తారు? ఓనర్కే నమ్మకం లేదు వాళ్ళ మీద. హరీష్ కూడా వచ్చిపోయిండు. హరీష్ కూడా నన్ను వచ్చి అసెంబ్లీలో కలిసి ఇష్యూస్ ఉన్నాయి ఇది చేయమన్నాడు. మొన్న మున్సిపల్లో 2700 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్, సిద్దిపేటకి ఎన్ని వచ్చినాయి, గజ్వేల్కి ఎన్ని వచ్చినాయి, కేటీఆర్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ఎన్ని వచ్చినా మీరు లిస్టు తీసుకోండి. ఎక్కడన్నా డిస్క్రిమినేషన్ చూపించినాం ఒకసారి చూడండి. ఎట్ ఏ టైమ్ సింగిల్ స్ట్రోక్ 2700+ crores సింగిల్ జీవోతో రిలీజ్ చేసిన మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ ఏ పక్షం చూడలే. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చిన. నేను ఒకటే సూచన చేస్తున్నా, వచ్చి కలిస్తే మీ వాళ్ళు మిమ్మల్ని నమ్మరేమో కానీ మాకేమో అట్లాంటి ఆలోచన లేదు. రాండి, మీరు ఎమ్మెల్యేలుగా మీ ప్రజలకు మేలు చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా కలవచ్చు, ఎవరైనా ప్రజల సమస్యలు చెప్పొచ్చు. చేయగలిగినవి తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ 100% గెలిచేది కాంగ్రెసేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఓడుతుంది,
బీజేపీ డిపాజిట్ జప్త్ అవుతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్న కిషన్ రెడ్డి గారికి, నీకు డిపాజిట్ రాదు, నీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గూడు పుటానాలు చేసినా ఇదే ఫలితం 14 నాడు సాయంత్రం చూద్దాం. 100% ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఓడుతుంది, బీజేపీ డిపాజిట్ జప్త్ అవుతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్న కిషన్ రెడ్డి గారికి, నీకు డిపాజిట్ రాదు, నీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గూడు పుటానాలు రెడ్ కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనుంది. మైకులు బంద్ కానున్నాయి. ప్రచారం క్లైమాక్స్ కు చేరడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నాయి. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెడ్ కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనుంది. మైకులు బంద్ కానున్నాయి. ప్రచారం క్లైమాక్స్ కు చేరడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నాయి. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.